ఇప్పుడు ఇప్పుడు మనము ఆత్మలు ఉన్నాయో లేవో అని తెలుసుకుందాము. మనము విష్ణుమూర్తి చెప్పిన గరుడు పురాణం ప్రకారము ఆత్మలు ఉన్నాయి. మనం ఎవరైనా చనిపోయిన తర్వాత యమకింకరులు శ్మశానానికి తీసుకెళ్ళి ఆత్మని మళ్ళీ మన ఇంటికి తీసుకొని వస్తారు. ఆ తీసుకొని వచ్చిన 12 రోజుల తర్వాత మన ఇంట్లో వాళ్ళు ఆ ఫోటోకి ఇది భోజనం పెట్టడము, నైవేద్యం పెట్టడము చేస్తారు. ఈ 12 రోజులు ఆత్మ అవి తినేసి శరీరాన్ని తయారు చేసుకుంటాయి. ఎలాగంటే అమ్మ కడుపులో మనం 9 నెలలు ఉన్నప్పుడు డాక్టర్లు మంచి భోజనం తినమంటాడు, ఎక్కువ నడక నడవద్దు అని చెప్తాడు. లేకపోతే బేబీ వికలాంగుడిగా పుట్టడము, అనారోగ్యంతో పుట్టడము అన్నీ జరుగుతాయని డాక్టర్ మనకి మంచి భోజనం ఎలాగ తినమంటాడో, మంచి నడక, వస్తువులు, బరువులు మొయ్యొద్దని అంటాడో, ఈ డాక్టర్ మనకి 12 రోజుల పాటు నైవేద్యము, భోజనములు ని తీసుకొని ఆ ఆత్మని ఇది శరీరాన్ని తయారు చేసుకుంటాయి. ఈ శరీరాన్ని తయారు చేసుకున్న తర్వాత ఆత్మని విష్ణుమూర్తి చెప్పిన గరుడ పురాణం ప్రకారము దేవుడు ఏ జీవులకు పంపించాలి, చీమలకు పంపించాలి, దోమలకు పంపించాలి, మనిషి ఆత్మలోకి, మనిషి శరీరంలోకి పంపించాలి. అవన్నీ ఇది విష్ణుమూర్తి చెప్పిన గరుడ పురాణంలోని కథ.